ఒక గంట మీరు ఆలోచనలకు పాపము రాకుండా ఉండండి చూద్దాం. చాలా చాలా కష్టం అది. ఒక గంట లేదా ఒక నిమిషాన్ని మీ మైండ్లో పెట్టుకొని ఆలోచించండి. నీ ఊహలలో ఎన్ని తప్పులు దొరుకుతాయో తెలుసు. ఆ ఊహల చేత కోరిక రేగి, ఇదిగో మాటలలో మలినం, మాటలలో కామతత్వం, మాటలలో ద్వేషం, మాటలలో ఏమండి ఎన్ని ఎన్ని రకాల అంటే ఎందుకు ఆయన ద్వారా దేవునికి స్తుతి యాగం చేయాలి అదంటే ఆయన తన శరీరాన్ని, తన రక్తాన్ని నియంత్రించుకున్నాడు. ప్రేమల వలన పరిశుద్ధమైనదిగా కాపాడుకున్నాడు. తనకి ఏ మరణమును అంటుకోకుండా లోకములో ఇదిగో చాలా కష్టపడి తన దేహాన్ని, తన రక్తాన్ని దాచుకున్నాడు. ప్రేమల వలన ఏ కోరికకు ఆయన చోటు ఇవ్వలేదు. ప్రేమల వలన ఏ కోరికకు ఆయన చోటు ఇవ్వాల. కనుక ఆయన ద్వారానే మనము దేవునికి స్తుతి యాగం చేయాలి.